హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోబోతున్నామో చూపిస్తా. దానికన్నా ముందు బ్యాక్ స్టేజ్ ఏం జరిగిందో చూపిస్తాను. అదేనండి, మా ఇల్లు ఎంత మెస్సీగా తయారైందో ఇవన్నీ చేసుకుని పాపని రెడీ చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో దింపి అప్పుడు నేను రెడీ అయ్యి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పటికీ నాకు ఆల్మోస్ట్ 11 o'clock అయిపోయింది. సో మార్నింగ్ లేవగానే కషాయం తాగుతున్నాను 2 glasses. చాలా రోజులు అయిపోయింది, గ్యాప్ ఇచ్చేసా. సో మళ్ళీ మా హస్బెండ్కి చెప్పి ఖచ్చితంగా చేసి వెళ్ళమంటే చేసేసి వెళ్ళారు. ఇంకా అంబలి తాగుతున్నాను. పాపకి నాకు సెపరేట్గా పెట్టేసుకుని ముందు రోజు వాష్ చేసిన బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టాలి. నాకు అన్నిటికన్నా చిరాకైన పని ఏదైనా ఉందంటే ఈ క్లాత్స్ ఫోల్డ్ చేయడమే. చాలా 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 ఇరిటేటింగ్గా ఉంటుంది నాకు ఆ పని. ఎందుకో దానికి కూడా ఏదైనా మిషన్ వచ్చేస్తే బాగుండు. ఇంకా ముందు రోజు కర్టన్స్ అవన్నీ తీసాను. పూజ అంటే మామూలుగా ఉంటుంది మా ఇంట్లో, అన్నీ తీసి ఉతికి ఆరబెట్టడమే. సో అవన్నీ వేసుకుంటూ ఈలోపు ఏది ఇంత ప్రశాంతంగా ఉందనుకుంటున్నారు, లోపల పడుకుంది. అందుకే సౌండ్ రాకుండా నెమ్మదిగా చేసుకుంటున్నాను అనమాట వర్క్ అంతా. సో ఇంకా ఈషా కొంచెం వెలుతురు వచ్చిన పడుకోదు, అందుకని చెప్పి మేము డార్క్ కర్టన్స్ ప్రిఫర్ చేస్తానన్నమాట. సో తన ఉయ్యాలు ఇక్కడే ఉంటుంది కదా, మీరు నా ముందు వ్లాగ్స్లో చూస్తే తెలుస్తుంది. సో అందుకని చెప్పి డార్క్ కర్టన్స్ అన్ని వైపులా వేసేస్తా. చిన్న సౌండ్ వచ్చినా కూడా లెగిసిపోతుంది. సో అందుకని చెప్పి జాగ్రత్తగా చేసుకుంటా. ఇంకా గబగబా రోజు ఎలా కాకపోయినా నేను అన్ని పనులు కంప్లీట్ చేసి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది, ఇంక్లూడింగ్ మై లంచ్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి. సో అప్పటి నుంచి ఇంక ఈవినింగ్ వరకు రిలాక్స్, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ బ్యాక్ ఆన్ డ్యూటీ అన్నట్టు ఉంటుంది. సో అంత వర్క్ ఉంటుంది, ఎందుకో తెలియట్లేదు. యాక్చువల్లీ కషాయం తాగాను కదా, కాఫీ తాగకుండా ఉండడానికి, ఏ షుగర్ క్రేవింగ్స్ ఉండకుండా ఉండడానికి ఉంటుంది. బట్ ఇంత వర్క్ చేశాక నేను కాఫీ తాగకుండా ఉండలేకపోతున్నాను. సో అందుకని చెప్పి పక్క కాఫీ పెట్టేసుకుని ఇంకా ముందు నైట్ వాష్ చేసిన యుటెన్సిల్స్ అన్నీ చదువుకుంటున్నాను. నైటే చేసుకోవచ్చు కదా, మార్నింగే ఎందుకు ఇంత వర్క్ పెట్టుకుంటున్నారు అంటే, నైట్ అరౌండ్ 8:30 నుంచి పాప నన్ను అస్సలు వదలదు. ఇంకా నైట్ టైం వచ్చేసిందంటే నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వదు. అండ్ 10 వరకు తనతోనే ఉండాలి. తనకి తను పడుకుంటుంది అరౌండ్ 10-10:30. నేను కదిలిన ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళినా తను వెంటనే లెగిసిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి నేను నైట్ ఏం వర్క్ పెట్టుకోను. ఇంకా మార్నింగ్ లేవగానే కాసేపు కొంచెం కడ్లింగ్ అవి ఉంటుంది, గారెలు బాగా చేసేసి అప్పుడు మీ అందరికీ హాయ్ చెప్తుంది, ప్లేన్ కిస్ ఇస్తుంది. మర్యాదగా అందరూ హ్యాపీగా గుడ్ మార్నింగ్ చెప్పండి, ఈషాకి గుడ్ మార్నింగ్ కూడా చెప్పేస్తుంది. సో చాలా బాగా నేర్చుకుంది ఇవన్నీ ఈ మధ్య. గుడ్ మార్నింగ్, హాయ్, ప్లేయింగ్ కేస్ ఇవన్నీ లైన్గా ఒకటి తర్వాత ఒకటి ఆర్డర్లో చెప్పేస్తుంది అనమాట. సో ఇంకా ఈ సోఫాలో ఎక్కువ చిన్న ఫ్యాబ్రిక్ ఉంటే దాంతో ఇలా కవర్ చేసేసాను, సో దట్ ఏమీ లాక్కుండా ఉంటుందని చెప్పి. రోజు సెట్ చేసుకోవడమే సరిపోతుంది నాకు, రోజు బెడ్ వేసుకోవాలి, రోజు అన్నీ క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది. ఇంకా మా డాడీ వస్తే మా డాడీతో మామూలుగా ఆడదు, భయంకరంగా ఆడుతుంది డాడీతో. ఇంకా నేను తనని ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేసి అమ్మ దగ్గరికి పంపించేసి నేను హెడ్ బాత్ చేద్దామని ఇంకా వచ్చి రెడీ అయిపోయాను అనమాట. సో ఈ లోపు ఆవిడ పైన మామూలు పూజలు చేయలేదు, ఫుల్గా పూజ చేసింది. జుట్టు విరపోసుకుని దేవుడు దండం పెట్టుకుంటున్నానని చెప్పకండి, అప్పుడే వెళ్ళాను. ఇంకా గబగబా పెట్టేసుకుని వెంటనే జడ వేసేసుకున్నాను. సో అమ్మ ఇంకా నాకు, అక్కకి, పాపకి, మా ముగ్గురికి తాంబూలం ఇచ్చిందనమాట. నాకు అక్కకి ఇవ్వడం ఓకే, బట్ పాపకి ఇవ్వడం ఇట్స్ రియలీ క్యూట్. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, డెఫినెట్గా చెక్అవుట్ చేసేయండి. ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ విధానం ఇవన్నీ అక్క వ్లాగ్లో పోస్ట్ చేసింది. ఇంకా నేను మళ్ళీ వ్లాగ్ తీయడానికి నాకు ఒక టైం సెట్ అవ్వలేదు. సో అందుకని చెప్పి నేను తీయలేదనమాట. ఇంకా ఎత్తుకోమంటది, ఇంకా నేను వస్తే చాలు ఎత్తుకో చెప్పాను కదా మీకు ముందు వ్లాగ్స్లో. నా దగ్గర బాగా గారం చేస్తుంది, ఎత్తుకోమంటది, ఎత్తుకుని స్టవ్ మీద ఏముందో అన్ని చూపించమంటది, బయటకు తీసుకెళ్ళమంటది. ఇంకా నానంటే ముందే లోకువ, ఊరికి ముందే బయటకు తీసుకెళ్ళి కుక్క చూపించమంటది. సో అలా ఉంటుంది కిడ్స్తో. ఇవన్నీ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకా మా ఇంటి వరలక్ష్మీదేవికి పసుపు రాసి తాంబూలం ఇచ్చి ప్రసాదం పెట్టిందనమాట అమ్మ. సో ఆవిడ చూసారా ఎంత బాగా రాయించుకుంటుందో, అంత సరదా దానికి పూజలు అంటే మామూలు పిచ్చి కాదు. అస్తమాను వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకుంటుంది. నాకు తెలిసి పెద్దయ్యాక పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అని చెప్పి మమ్మల్ని గుళ్ళంతా తిప్పేస్తుందేమో అనిపిస్తుంది నాకు, మా మమ్మీకి. సో ఇంకా తాంబూలం తీసుకున్నాక ఇంకా మా లక్ష్మీదేవి ఎలా ఉందో చూసేయండి. సో మా మమ్మీ చాలా బాగా చేస్తారు వరలక్ష్మి వ్రతం. ఇప్పటికొచ్చి మా అమ్మ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆపలేదు. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మమ్మీ చేస్తారనమాట. సో చాలా బాగా చేస్తారు. మమ్మీ నుంచి కూడా మాకు ఆనవాయితీ వచ్చింది. నేను కూడా లాస్ట్ 2 ఇయర్స్గా ఎలాంటి గ్యాప్ లేకుండా చేస్తున్నాను. ఈ ఇయర్ కూడా చేస్తాను, లాస్ట్ వీక్లో చేస్తాను అనమాట. 3rd వీక్లో అంటే ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం పడిందో అప్పుడు అక్క చేసుకుంటుంది, దానికన్నా లాస్ట్ వీక్ నేను చేసుకుంటాను అనమాట. ఇంకా ఆకలేసేస్తుంది, అప్పటికే 11:30 అయిపోయింది. గారెలు, పరవన్న పులిహార ఒక పట్టేసానన్నా చెప్పాలి. సో
మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి? ఏమైనా డౌట్స్ ఉందా డెలివరీ కోసం ఆర్ ఎల్స్ నా జాబ్, కెరియర్ టీసీఎస్‌లో ఎలా జాబ్ వచ్చింది, నా జర్నీ ఇన్ టీసీఎస్ అవన్నీ మీకు కావాలంటే కమెంట్ చేయండి. డెఫినెట్‌గా టైం కుదుర్చుకుని మరీ వ్లాగ్ చేస్తాను. ఇంక చూసారు కదా! పూజ చేస్తుంటే దాని ఆనందం అంతా ఇంత కాదు. తనకి చాలా 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 ఇష్టం. రోజు ఎళ్ళిపోయి దండం పెట్టేసుకుంటది మమ్మీతో పాటు. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ పట్టుకుంటలేదు ఛానల్. అవి మా గంట ఈషా ఊపుతుంది అంట కోసం గంట. డెఫినెట్లీ మీరు లైక్ స్వామికి దండం కొట్టేసేయండి. పెట్టుకో. సో, చూసారు కదా! గోయిందా ఇవన్నీ చూస్తుంటే గోయిందా ఫుల్‌గా మురిసిపోతుంది దండం అనమాట. పెట్టు. సో, గోయిందా అమ్మో! ఎంత బాగా దండం పెట్టేసుకుంటుందో అని చెప్పి గోవిందా గోవిందా అంటది. రోజు దేవుడి పాటలు చూసేస్తది. హారతి అంటే మామూలు పిచ్చి కాదు దానికి. సో, దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. బాయ్ బాయ్.